కన్నతండ్రి అయినటువంటి దేవాతి దేవునికి క్రీస్తు నామములో కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఇటు కూడికని ఏర్పాటు చేసినటువంటి మరి రత్నం గారు లోది యొక్క వారి యొక్క కుటుంబానికి వారి బిడ్డలకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి బంధువులుగా రక్త సంబంధికులుగా సంఘాలుగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములు మీ అందరికీ కూడా శుభములు వందనములు తెలియపరుచుకుంటూ దేవుని మహాకృపను బట్టి మనం ఆయన సన్నిధిలో గడపడానికి ఎన్ని అవకాశాలను దేవుడు మనకిస్తున్నాడు అని చెప్పానంటే ఒకటి కాదు రెండు కాదు, ప్రతి దినము కూడా ఆయన మనకు అవకాశాన్ని ఇస్తూ ఆయన యొక్క మనస్సును మనము తెలుసుకోవాలి అని చెప్పి దేవుడు నిన్ను నన్ను కూడా ఇష్టపడి మన సంఘాలలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మన కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలు చేసుకుంటూ ప్రతి దినము కూడా దేవునితో మనము గడుపుతూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆయన ఇంకా మనలను సజీవులుగా ఉంచుతున్నాడు అని చెప్పానంటే మనం ఖచ్చితంగా ఆలోచించాలి. మన జీవితాలను మరింత దేవునికి దగ్గర చేయడం కోసం మాత్రమే తప్ప మరొకటి ఏది కూడా కాదు. మనం సంతోషంగా ఉండాలి అని చెప్పి, మన అవసరాలను మనం తీర్చుకోవాలి అని చెప్పి, మన ఇష్టానుసారంగా మనం బ్రతకాలి అని చెప్పి దేవుడు ఒక్కొక్క దినము, ఒక్కొక్క నెల, ఒక్కొక్క సంవత్సరాన్ని ఎందుకు దేవుడు అనుగ్రహించి పెడుతున్నాడు అని చెప్పానంటే నీవు నాకు దగ్గరగా ఉండాలి, నీవు నాకు దగ్గరగా ఉండాలి. అంటే ఆయన మాట వినిపిస్తూ ఉంటున్నప్పుడు ఆయన మాటకు లోబడేటటువంటి విధముగా మనము మన జీవితాలు ఉండాలి ప్రియులారా. అంటే ఒక మనిషితో మాట్లాడితే ఇదిగో అమ్మో నా బంధువు కదా చెప్పింది, మా నాన్న కదా చెప్పింది, నా స్నేహితుడు కదా చెప్పింది, ఆ మాట నేను వినాలి అని చెప్పి ఏం చేస్తాడు అని చెప్పాడంటే వింటాడు ప్రియులారా. ఈరోజు మీరు కూడా కుటుంబం ఆహ్వానించింది ఏం చేశారు అని చెప్పానంటే, ఒకవేళ విన్నారు అని చెప్పానంటే మీ కుటుంబాల దగ్గరే మీరు ఉండిపోతారు. కానీ విన్న మాటను పాటించడమే లోబడడం. అమ్మో ఇదిగో పిలిచాడు కాబట్టి ఏ ఆహ్వానాన్ని అయితే మీరు విన్నారో ఆ ఆహ్వానాన్ని విని ఇక్కడికి రావడమే లోబడడం. మీకు అర్థం అవడం కోసం ఒకసారి దేవుడు కూడా ఆయన సన్నిధికి మనల్ని నడిపిస్తూ ఆయన సన్నిధిలో మనల్ని కూర్చోండబెట్టి ఆయన వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు. వింటున్నాం. మనం వింటున్నటువంటి మనం ఆయన మాటని పాటించినప్పుడు మాత్రమే లోబడడం. ఒకవేళ ఇదిగో ప్రతి దినము కూడా ప్రార్థించాలి అని చెప్పి సేవకులు బోధిస్తూ ఉంటున్నప్పుడు వింటున్నాం. ఎప్పుడైతే ఇదిగో ఆ ప్రార్థనని గృహం దగ్గరికి వచ్చి లేదా దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుంటావో అప్పుడే ఆ మాటకి లోబడినట్టు. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి అని చెప్పి ఇదిగో దేవుడు ఇదిగో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు విన్నావు అని చెప్పానంటే చదవు. ఆ మాటకి లోబడితే వాక్యాన్ని చదవాలి అన్నటువంటి మనస్సు ఆలోచన మనలో కలుగుతూ ఉంటుంది ప్రియులారా. అంటే దేవుడు ఎన్ని మాటలు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా చివరిగా ఆయన చెప్పేది ఏంటి అని చెప్పానంటే నీ పాపాన్ని విడిచిపెట్టు అని చెప్పాను అంటున్నాడు. ఆ మాట వింటున్నామే తప్ప దేవా ఇదిగో ఆ పాపాన్ని విడిచిపెట్టాలి అని చెప్పి నీ మాటకి లోబడేటటువంటి తత్వం నాలో కనబడడం లేదు అని చెప్పి మనం ఖచ్చితంగా ఒప్పుకోవలసినటువంటి వారు. ఎందుకంటే మనం సంతోషంగా ఉండాలి అని చెప్పి, ఎందుకంటే ఒక కుటుంబ వ్యవస్థనే దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అని చెప్పానంటే ఇదిగో నీవు కుటుంబముగా ఏర్పడడానికి కారణం ఎవరు అని చెప్పానంటే నీవు కాదు, నీ భార్య కాదు, సాక్షాత్తు దేవాతి దేవుడినైనటువంటి నేనే అని చెప్పాను అంటున్నాడు. వినాలి దాన్ని, మనం ఆ మాటకి లోబడాలి. ఇదిగో ఆ కుటుంబాన్ని దేవుడు ఎలా చూడాలి అని చెప్పని అనుకుంటున్నాడు అని చెప్పానంటే
నీ హృదయము, నీవు, నీ కుటుంబము ఒక సంతోషకరముగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు ఇదిగో ధర్మశాస్త్రముగా వాక్యాన్ని రాసి ఇచ్చి, ధర్మశాస్త్రములు పిల్లలు అటు ఇటు చూస్తున్నారు, ఎందుకు వినాలి, వింటే అర్థమవుతుంది, లేదని చెప్పినట్టు అర్థం కాదు. దేవుడు ఇదిగో వాక్యాన్ని రాసిచ్చి, ఎందుకు ఇదిగో ఆ వాక్యములో రాసిస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఏదో నీవు నా దగ్గరికి వస్తే సంతోషం కాదు, నీ కుటుంబముగా నీవు దేవుని సన్నిధిలో ఉండాలి. ఇదిగో నీవు సంతోషంగా ఉంటే నాకు సంతోషం కాదు, నీ కుటుంబ సమేతంగా మీరందరూ కూడా సంతోషంగా ఉంటే నాకు సంతోషం అని చెప్పి అంటున్నాడు. అంటే ఆ వాక్యాన్ని మనం వింటూ ఉంటున్నప్పుడు నిజంగా ఇదిగో ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే ఆయన ఆనందపడతాడు, అది కరెక్టే, మంచి, అది వాస్తవమే. కానీ కుటుంబం అంతా కూడా, కుటుంబాన్ని ఇచ్చింది నేను, ఇదిగో నా సన్నిధిలోనికి వచ్చి జీవాహారమైనటువంటి వాక్యాన్ని వింటూ నీవు, నీ కుటుంబం అంతా కూడా ఎలా ఉండాలో తెలుసా? నా మాటకి లోబడాలి, అప్పుడు నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది అని చెప్పి ఆయన అంటున్నాడు. మాట చూద్దాం, ద్వితీయోపదేశకాండం 'ద్వితీయోపదేశకాండంలో రాయబడినటువంటి మాట మనం బైబిల్లో చూద్దాం. చూడండి, 12వ అధ్యాయం, 'ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 7వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను, ఇదిగో మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నింటి యందు సంతోషింపవలెను. ఇదిగో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇదిగో ఆ దేవుడే ఇదిగో మీకు కలుగజేసినటువంటి మీ కుటుంబములు, ఆ కుటుంబాలు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటున్నాడు అంటే, ఇదిగో సంతోషాన్ని కలిగి ఉండాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆ కుటుంబ వ్యవస్థని దేవుడు చూస్తూ ఉంటున్నప్పుడు నా సన్నిధిలో సంతోషంగా ఉండాలి అని చెప్పి దేవుడు చెబుతాడు. ఇదిగో ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎలా అని చెప్పానంటే, మన అవసరాలను తీర్చుతూ ఉన్నాడు, మనకు అవసరమైనటువంటి ప్రతి దానిని అనుగ్రహించి పెడుతున్నాడు. అంటే తినడానికి ఆహారాన్ని ఇస్తున్నాడు, ఇదిగో మనం జీవనాన్ని కొనసాగించుకోవడానికి ఇదిగో ప్రతి దానిని ఇస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, మన అవసరాలన్నింటినీ కూడా ఆయన తీర్చుతూ ఉన్నాడు. తీర్చుతున్నటువంటి మీ దేవుడైన యెహోవా వలన ఇదిగో మీ కుటుంబములు ఎలా ఉండాలి అంటున్నాడంటే, సంతోషంగా ఉండాలి అని చెప్పి అంటున్నాడు. నా సన్నిధిలోనికి వచ్చి నా మాటలు వింటున్నారు కదా, వినేటటువంటి మీరు ఎలా ఉండాలి అని చెప్పనని, ఇదిగో నా మాటకి లోబడితేనే సంతోషం. వినేసి వెళ్ళిపోయారు అని చెప్పారంటే ఏ ప్రయోజనం ఉండదు. అది ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? నా దగ్గరికి నువ్వు రాలే అని చెప్పాను అంటాడు. లోబడకపోతే, ఇదిగో ప్రార్థించకపోయినా, మనం చేసినటువంటి పాపాన్ని విడిచిపెట్టకపోయినా కానీ నువ్వు లోబడలేదు అని చెప్పానంటాడు. లోబడడం అంటే దేవుడు చెప్పినటువంటి దానిని ఇదిగో మనం పాటించడం, దేవునికి విధేయత మనము కలిగి ఉండడం, ఆయన చెప్పినటువంటి దానిని చేయడమే లోబడడం, ఆయన వశములోనికి వెళ్ళడమే లోబడడం. పక్క అధ్యాయంలో చెబుతున్నాడు చూడండి, 13వ అధ్యాయం, ఇదే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఏం చెబుతున్నాడు చూడండి, ఆయనకే భయపడాలి అని చెప్పని అంటున్నాడు. భయం పుట్టాలి ఈ మాట విన్నప్పుడు. ఆయనకి భయపడుతున్నామా? ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, దేవా నిజంగా నువ్వు ఇది చేయమన్నావు నాయన, అమ్మ బాబాయ్ నేను చేయలేదని చెప్పని భయపడతాం. మనం భయపడతామా? ఎవరు చూసారులే ఏంట్లే అని చెప్పాను అనుకున్నాను. అందుకే ఆయనకే భయపడాలి అని చెప్పని అంటున్నాడు. ఆయనకే భయపడాలి. ఆయన మాట వినిపిస్తున్నప్పుడు యెహోవాకు లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకుని ఉండవలెను అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయనకు లోబడాలి అని చెప్పని అంటున్నాడు. అంటే
వాక్యాన్ని ఆయన వినిపిస్తూ ఉన్నప్పుడు, ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు చూస్తూ ఉన్నప్పుడు, ఇదిగో సంతోషంగా ఉండాలి అని చెప్పానంటే ఆయన మాటకి లోబడాలి. ఆయనకే భయం లేకోకుండా లోబడడం అనేటువంటిది అది సాధ్యం కానే కాదు. అమ్మో ఈరోజు నేను ప్రార్థన చేయలేమో దేవుడు కోపగిస్తాడు. భయం ఉందా? మనం